దివ్యవాణి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు విశాల్ లైఫ్ స్టైల్ హోమియో క్లినిక్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. వారిని అడుగు తెలుసుకుందాం, చలికాలంలో వచ్చే సమస్యలు ఏంటి, ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సార్, చలికాలంలో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సాధారణంగా ఈ చలికాలంలో ఈ వాతావరణంలో మార్పుల వల్ల టెంపరేచర్ సడన్గా పడిపోవడము, ఈ ప్రత్యేకించి వర్షాకాలం నుంచి చలికాలం ప్రత్యేకంగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే డే టైం ఏమో మధ్యాహ్నం చాలా వేడిగా ఉంటుంది, సాయంత్రం వచ్చేసరికి లేదా ఉదయాన్నే విపరీతమైన చలి ఉంటుంది. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిల్లో ముఖ్యంగా కామన్గా చూసేది తుమ్ములు రావటం, దాన్ని డస్ట్ అలర్జీ అంటారు. డస్ట్ వల్ల కాదు కానీ వాతావరణ మార్పుల వల్ల వస్తుంది. రెండోది సైనస్ సమస్యలు. 3 టాన్సిల్స్, చిన్నపిల్లలు చూస్తారు టాన్సిలైటిస్ సమస్య వస్తూ ఉంది. తర్వాత బ్రాంకైటిస్, ఆస్తమా, సిఓపిడి అంటారు, అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటారు. అంటే మీరు మీ ఊపిరితిత్తుల్లో కఫం చేరిపోవడం ద్వారా మీకు చాలా తీవ్రమైన శ్వాస సంబంధమైన సమస్యలు వస్తూ ఉంటాయి. అదే కాకుండా ఇవి ఏమో శ్వాసకు సంబంధించిన సమస్యలు అయితే, చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా ఈ కాలంలో ప్రత్యేకంగా ఈ వాతావరణ మార్పుల వల్ల, చలి వల్ల వచ్చే 2 కామన్ డిసీజెస్ ఏంటంటే, ఒకటి ఎగ్జిమా, 2 సోరియాసిస్. ఈ 2 కూడా చూడడానికి అనుభవం లేని వాళ్ళకు ఒకే రకంగా అనిపిస్తుంటాయి, కానీ రెండు ప్రత్యేకమైన డిఫరెంట్ డిసీజెస్ అన్నమాట. ఈ 2 కూడా ఈ చలి వాతావరణం వల్ల, గాలిలో తేమ లేక డ్రై వెదర్ ఉండటం వల్ల ఈ 2 సమస్యలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇలా శ్వాస సంబంధించిన సమస్యలు, అట్లాగే చర్మ సంబంధమైన సమస్యలు ఈ చలికాలంలో కామన్గా చూస్తూ ఉంటాం. సార్, సైనస్ అంటే ఏంటి? సైనస్ అంటే యాక్చువల్గా ఈ శీతాకాలంలో వచ్చే అతి సాధారణమైన జబ్బుల్లో సైనసైటిస్ లేదా సైనస్ అనే సమస్య అంటారు. సైనస్ అంటే ఏంటంటే, మన ముఖం పైన ఉండే ఎముకల్లో గాలి నిండి ఉండే 4-5 ఎముకలు ఉంటాయి. ఫ్రంటల్ సైనస్ అంటారు, అంటే ఈ రెప్పల పైన, కనుబొమ్మల పైన. మ్యాక్సిలరీ సైనస్ అంటారు, అంటే ఈ ముఖం పైన ఉండే ఈ ఎముకల్లో గాలి బుడగలు ఉంటాయి. ఇక్కడ 2 కళ్ళ మధ్యలో, వీటి వెనకాల మొత్తం 4 రకాల సైనస్లు ఉంటాయి. ఈ సాధారణంగా గాలితో ఉండాలి, దాంట్లో ఏమి లిక్విడ్ కానీ ఫ్లూయిడ్ కానీ ఏమి ఉండకూడదు. అంటే దేవుడు మన డిజైన్ చేసినప్పుడు అది గాలి ఉంటేనే మన బ్యాలెన్స్ బాగుంటుంది, మన కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, ఖాళీగా ఉండాలి. ఎప్పుడైతే ఈ చలికాలంలో రకరకాల కారణాల చేత మనకు వీటిల్లో ఇన్ఫ్లమేషన్ అంటారు, వాపు వస్తుంది. వాపు రావటం వల్ల, లేదు రియాక్షన్స్ వల్ల, అలర్జీ వల్ల మనకు దాంట్లో సెక్రీషన్ అంటే లిక్విడ్స్ ఫామ్ అవుతాయి. ఆ లిక్విడ్స్ ఫామ్ అయినప్పుడు వాటికి చిన్న ఓపెనింగ్ ఉంటుంది ముక్కు రంధ్రాలకి. పొరపాటున ఫ్లూయిడ్ ఏమైనా అక్యుములేట్ అయినా కూడా దీంట్లోంచి ముక్కు ద్వారా బయటికి వెళ్ళేలాగా, అంటే దేవుడు ఎంత నీట్గా డిజైన్ చేశాడంటే, ప్రాబ్లం వస్తే ఏంటి దానికి ఎగ్జిట్ రూట్ కూడా. ఎప్పుడైతే మీకు ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉండి, వాపు ఎక్కువ ఉంటే, ఈ సైనస్ గాలి ఉండాల్సిన ప్లేస్లో మీకు లిక్విడ్ ఏదన్నా అక్యుములేట్ అయినప్పుడు ఆ వచ్చే ప్రాసెస్ని సైనోసైటిస్ అంటారు. ఈ సైనస్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ని సైనోసైటిస్ అంటారు. ఎప్పుడైతే ఇలా ఇది రకరకాల కారణాల చేత రావచ్చు. ఎప్పుడైతే ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తాయో మీకు విపరీతమైన హెడేక్ రావటము, తల భారంగా ఉండటము, ముక్కు మూసుకొని పోవటము, ఇంకా దాంట్లో రకరకాల కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కొద్దిమందిలో పూర్తి 1 year అంటే అన్ని సీజన్స్లో ఉండొచ్చు. చాలామందిలో చలికాలంలో ఈ చలిగాలి వల్ల వీటి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో వాళ్ళకు ఈ సమస్య స్టార్ట్ అవుతుంది. కొద్దిమందిలో తాత్కాలికంగా వచ్చి తగ్గిపోతుంది, చాలామందిలో మళ్ళీ వస్తూ ఉంటుంది. త్రూ అవుట్ ద ఇయర్ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది వాళ్ళ సెన్సిటివిటీని బట్టి. సో ఇలా ఈ సైనసైటిస్ అనేది మన భారతదేశంలో చాలా కామన్గా మనం చూసే ఒక రెస్పిరేటరీ ప్రాబ్లం అన్నమాట. ముఖ్యంగా చిన్నపిల్లల్లో మనం కామన్గా చూస్తూ ఉంటాం. సో దానివల్ల మనకు ఈ సైనసైటిస్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతినటం కానీ, అలా ఈ ఒక్క సమస్య అని కాదు, ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ కనెక్ట్ అవి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి మనకి. సైనస్ వచ్చిందని తెలుసుకోవడానికి లక్షణాలు ఏంటి సార్? ఈ సైనస్ వచ్చింది అని మనకు తెలుసుకోవాలి అంటే దాని లక్షణాలు ప్రధానంగా ఇందాక చెప్పుకున్నట్టు తల భారంగా ఉండటం, హెడేక్ ఉండటం, ముక్కు మూసుకొని, ముక్కు దిబ్బడేసింది అంటారు కదా, ముక్కు మూసుకొని ఉండటం, ఈ ఎముకల్లో ముఖం ఉండే ఎముకల్లో నొప్పి రావటం, ప్రెషర్ ఫీల్ అవ్వటము,
సాధారణంగా చూసే సైనస్ కంప్లైంట్స్. దాంతోపాటు మనకి తల నొప్పి కూడా ఉంటుంది, విపరీతమైన నొప్పి. చాలామంది మైగ్రేన్ హెడేక్కి దీనికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ సైనస్ హెడేక్ ఏంటంటే మనం ఇలా ముందు కొంగినప్పుడు మనం ఏదో బరువు లోపల నుంచి ఇట్లా కదిలినట్టు, ఇంకా హెవీగా ఉన్నట్టు అనిపించటం. సో ఇలా ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ బాడీ రెస్పాన్స్ని బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి, కానీ కామన్గా వచ్చే లక్షణాలు ఇవి. సైనస్ రావడానికి కారణం ఎలర్జీ ఇన్ఫెక్షన్సే ఉంటుందా? సైనస్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. చాలామంది ఎక్కువ మందిలో అలర్జీస్ వల్ల సైనస్ వస్తుంది. అలర్జీ అంటే మన శరీరమే ఒక బయట వాతావరణానికి కానీ కొన్ని రకాల వస్తువులకు, కొన్ని రకాల దుమ్ము, ధూళి, వాసన ఇటువంటి వాటికి సెన్సిటివ్ అయిపోతుంది. అంటే ఒకప్పటి క్రితం వరకు ఇవన్నిటికీ ఎక్స్పోజ్ అయినా కూడా ఏం కానటువంటి ఒక వ్యక్తి ఇవి ఎక్స్పోజ్ అవ్వగానే వాటి ద్వారా బాడీ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వీటినే అలర్జీస్ అంటారు. అది ఫస్ట్ మన శరీరమే వీక్ అవ్వటము, ఆ తర్వాత అలర్జెన్స్ డిస్టర్బ్ చేయడం, రెండు రకాల కారణాలు అన్నమాట. ఇది అలర్జీ రీజన్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అంటే కొన్ని రకాల బ్యాక్టీరియాలు గాలిలో మనం గాలి పీల్చినప్పుడు సైనస్ అటాక్ అవ్వటం, దాని ద్వారా కూడా సైనసైటిస్ రావచ్చు. కొన్ని రకాల వైరస్ కూడా కారణాలు అవుతాయి. కొన్ని ఫ్లూ వైరస్లు సెకండరీగా సైనస్లో ఎఫెక్ట్ అవ్వటం, అలా ఒక రకరకాల కారణాల చేత మీకు సైనస్ రావచ్చు. అందరూ ఏమనుకుంటారంటే సైనస్ అంటే అంతా ఒకటే అనుకుంటారు, కానీ మూడు రకాల ప్రధానమైన కారణాలు ఉంటాయి. ఒక్కొక్క కారణానికి ఒక్కొక్క అవుట్పుట్ ఉంటుంది, ఒక్కొక్క కారణానికి ఒక్కొక్క రకమైన చికిత్స ఉంటుంది. సో అన్నిటికీ ఒకే రకమైన చికిత్స చేయకూడదు. ముఖ్యంగా మనకు ఇట్లాంటి జలుబులు రాగానే, సైనస్ రాగానే మన ఇండియాలో కామన్ అలవాటు ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్ళేసి నాకు ఫలానా ప్రాబ్లం వచ్చింది, మందు ఇవ్వండి అని చెప్పేసి తీసేసుకుంటారు. మీకు మెడికల్ షాప్లో సాధారణంగా ఇచ్చే మందులు యాంటీబయాటిక్స్ ఇస్తారు, కొన్ని యాంటీహిస్టమైన్స్ ఇస్తారు. ఈ కామన్గా మెడికల్ షాప్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇస్తారు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే అలర్జీ వల్ల మీకు సైనస్ వస్తే యాంటీ అలర్జీ మెడిసిన్ ఇవ్వాలి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మీరు యాంటీబయాటిక్స్ ఇవ్వటం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. అప్పుడు యాంటీవైరల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. లేదంటే చాలాసార్లు వైరల్ ట్రీట్మెంట్లు మీకు సెల్ఫ్ లిమిటింగ్, అంటే మీరు మందు ఇచ్చినా ఇవ్వకపోయినా కొంచెం జాగ్రత్తగా ఉండి రెస్ట్ తీసుకుంటే 5-6 రోజుల్లో తగ్గిపోతాయి. సో అందువల్ల మనకి ఎటువంటి కారణం చేత ఇట్లాంటి సైనస్ వచ్చింది అనేది డాక్టర్లు వాళ్ళ అనుభవంతో వాళ్ళు మీకు డిసైడ్ చేసి అట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు. సైనస్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ వాడొచ్చా? ఈ సైనస్ ఉన్నప్పుడు మనం కేవలం యాంటీబయాటిక్సే వాడటం అనేది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. కేవలం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడే ఈ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మీకు రిలీఫ్ వస్తుంది. అండ్ ముఖ్యంగా మనం యాంటీబయాటిక్స్లో కూడా ఇష్టం వచ్చినట్టుగా యాంటీబయాటిక్స్ వేసుకోవడము మంచిది కాదు. ఎందుకంటే మీకు మన బాడీ వెయిట్ ఎంత, మన ఏజ్ ఎంత, ఎటువంటి రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది అనే దాన్ని బట్టి యాంటీబయాటిక్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, వాళ్ళ స్టేజెస్ ఉన్నాయి. సో అటువంటి యాంటీబయాటిక్స్ వాడితేనే మీకు సూటబుల్ అవుతుంది. లేకపోతే ఒక్కొక్కసారి యాంటీబయాటిక్స్ మోతాదు మీకు సూటబుల్ దానికంటే మీరు స్ట్రాంగర్ యాంటీబయాటిక్ వాడారు అనుకోండి, దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అది కాకుండా ఒక్కోసారి మీరు తక్కువ మోతాదు చేసుకుంటే డోస్ సరిపోక మీకు తగ్గదు. సో కొన్నిసార్లు మన బాడీ వెయిట్ ఎంత ఉంది, ఇన్ని బాడీ వెయిట్కి ఇన్ని మిల్లీగ్రాముల యాంటీబయాటిక్ వాడాలని దానికి ఒక సూత్రం ఉంది. అది ఫాలో కాకుండా ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు. సో అందువల్ల మీరు ఇట్లా మీ సొంతానికి యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కొద్ది రోజుల తర్వాత మీకు యాంటీబయాటిక్స్ పనిచేయకుండా అయిపోతాయి. ఎందుకంటే యాంటీబయాటిక్ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. అండ్ చాలాసార్లు ఒక యాంటీబయాటిక్స్ ఏ డాక్టర్ అయినా కోర్స్ రాస్తారు, అంటే 5 రోజులు పొద్దున సాయంత్రం వేసుకోండి అని వేస్తారు. మనం 2 రోజుల్లో తగ్గగానే ఆపేస్తారు. సో ఇంప్రాపర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మన దేశంలో చాలా విపరీతంగా ఉంది. దానివల్ల వచ్చే పెద్ద దుష్పరిణామం ఏంటంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒక యాంటీబయాటిక్ పనిచేయకుండా యూజ్లెస్ అయిపోతుంది. ఎందుకంటే ఇంప్రాపర్గా వాడటం, సరిగా మీరు బ్యాక్టీరియా చనిపోకుండా మనం 2 రోజులు వేసామనుకోండి, నా తర్వాత మళ్ళీ అదే మెడిసిన్ వేసినా పని చేయదు. అందువల్ల ఆ బ్యాక్టీరియా ఏమవుతుందంటే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అవుతుంది. అంటే అది వేసినా కూడా ఈ బ్యాక్టీరియాకి ఏం కాదు.
సో అందువల్ల మీరు మీ అంతటా మీరే సొంతగా మెడిసిన్ వేసుకోవడం లేదు, డాక్టర్లు రాసినా కూడా సగం సగం వేసుకోవడం వల్ల మీ జబ్బుని మీ బాడీని మీరే కాంప్లికేట్ చేసుకుంటారు. మళ్ళీ సార్ వచ్చే జలుబులు ఇట్లాంటి సైనస్కి ఏదైనా యాంటీబయాటిక్ వచ్చినప్పుడు మీరు ఇంతకుముందు వాడిన యాంటీబయాటిక్ పనిచేయదు, పై హయ్యర్ యాంటీబయాటిక్స్ వేయాల్సి వస్తుంది. యాంటీబయాటిక్స్ ఒకటి తీసుకోవడం వల్ల సైనస్ తగ్గిపోతుందా? అదే బ్యాక్టీరియల్ రీజన్స్ వల్ల వచ్చిన సైనసైటిస్లోనే ఈ యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. మీకు అలర్జీ వల్ల వచ్చిన దాంట్లో యాంటీబయాటిక్స్ రోల్ ఏమి ఉండదు. అలాగే మీకు వైరస్ వల్ల సైనసైటిస్ వస్తే యాంటీబయాటిక్స్ పనే చేయదు. అటువంటప్పుడు మీరు తీసుకునే యాంటీబయాటిక్ ఒట్టిగానే మీకు వేస్ట్ అవుతుంది. కానీ కొన్నిసార్లు అలర్జీ వల్ల మీరు సైనసైటిస్ వచ్చినా చాలా ట్రీట్ చేయకపోవడం కొద్ది రోజుల తర్వాత సెకండరీ ఇన్ఫెక్షన్ అవుతుంది. అప్పుడు దాని మీద సూపర్సీడెడ్ బై బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొంతమేర యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. అసలు యాంటీబయాటిక్స్ అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. మీరు దానికంటే కూడా మీరు కొంచెం హోమ్ రెమెడీస్ వాడి కంట్రోల్ చేసుకున్న కొంతమేర బెటర్, కానీ అసలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ కానీ యాంటీహిస్టమైన్స్ కానీ అసలే వాడకూడదు. అంటే హోమ్ రెమెడీస్ తోటి జస్ట్ మేనేజ్ అవుతుంది అంతేగాని క్యూర్ అవ్వదు. చాలాసార్లు మనకు హోమ్ రెమెడీస్తో ఇనీషియల్ స్టేజెస్లో యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్ డ్రగ్స్ కానీ యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ కానీ అవసరం లేకుండా చాలా వరకు మెయింటైన్ అవుతుంది. మనం అట్లా మన పూర్వకాలంలో మన ఇండియాలో హోమ్ రెమెడీస్ కొంత ఆయుర్వేదిక్ ఉన్న కొంత అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన చిట్కాలు కూడా చాలా వరకు పనిచేస్తాయి. అయితే అన్నిటికీ అదే మాత్రం పనిచేయదు. సో మనకు ఎప్పుడైతే 1-2 డేస్లో తగ్గకపోతే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అప్పుడు మీకు సరైన మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు, త్వరగా రిలీఫ్ వస్తుంది. సైనస్ ఉందని తెలుసుకోవడానికి ఏమైనా టెస్టెస్ ఉన్నాయా? సైనస్ ఉంది అని రకరకాల పద్ధతుల్లో తెలుసుకోవచ్చు. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే క్లినికల్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే మిమ్మల్ని ఇలా ఫేస్ ఎగ్జామిన్ చేసి ఇలా నొక్కున్నప్పుడు మీకు నొప్పి వస్తుంది. తద్వారా మనకు ఇనీషియల్గా సైనస్ ఉందేమో అని ఒక డౌట్. ఎక్స్రే తీస్తారు, ఎక్స్రేలో కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ అయితే సిటీ స్కాన్ తీయటము, కొన్ని బ్యాక్టీరియల్ టెస్టులు, వైరల్ టెస్టులు మనం ఎలాగైతే కోవిడ్లో చేశారో లోపల నుంచి కొంచెం తీసి దాన్ని కల్చర్ చేస్తారు. అట్లా మనం టెస్టులు చేసుకొని సైనస్ ఉందని తెలుసుకోవచ్చు. కామన్గా డాక్టర్ల క్లినికల్ ఎగ్జామినేషన్ ప్లస్ ముక్కులో చూడటం, గొంతులో చూడటం, ఈ క్లినికల్ ఎగ్జామినేషన్తో తెలిసిపోతుంది. మించిపోతే ఒక ఎక్స్రే తీసుకున్నా సరిపోతుంది. ఎక్స్రే పారానేసల్ సైనసెస్ అని ఒక ఎక్స్రే ఉంటుంది. అంటే ఈ ఫేస్ భాగం మొత్తం తీస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఏ సిచ్యువేషన్స్లో సర్జరీ చేయాల్సి వస్తుంది సైనస్ ప్రాబ్లం ఉంటే? యాక్చువల్గా సైనస్కి సర్జరీ అనేది లాస్ట్ రిసార్ట్ అనమాట. అంటే అన్ని కేసెస్లో సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా మీరు హోమ్ రెమెడీస్ ఫెయిల్ అయిన తర్వాత మీరు యాంటీబయాటిక్స్ వేసుకోనో లేకపోతే యాంటీవైరల్ డాక్టర్ గారు ఏ మెడిసిన్ ఇస్తే అది వేసుకుంటే చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుంది. కొద్ది మందులు ఏమవుతుందంటే సైనస్లో బాగా ఇన్ఫెక్షన్ వచ్చి లోపల కూడా మీకు కాంప్లికేట్ అవుతుంది. లోపల ఫామ్ అయిన లిక్విడ్ అదంతా కూడా స్ఫోటం లాగా మీకు అసలు బయటికి రాకుండా ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు మీకు సలైన్ వాష్ అంటారు. ఈ సైనసెస్ అన్నిటినీ కూడా దాంట్లోంచి సలైన్ వాటర్ పంపించి క్లీన్ చేసి డ్రైన్ అవుట్ చేస్తారు. అప్పుడు మీకు ఈ భారం అంతా పోతుంది, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. తద్వారా దానికి మళ్ళీ సలైన్ వాష్ చేసిన తర్వాత డాక్టర్లు కొన్ని మెడిసిన్ ఇస్తారు. అప్పుడు ఆ ఎపిసోడ్ మీకు క్లియర్ అవుతుంది. సో అందరి కేసుల్లో మనకు సర్జరీ సలైన్ అవసరం ఉండదు. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం సలైన్ వాష్ చేసినా అది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. అంటే సపోజ్ ఈరోజు మీకు సైనస్ వచ్చింది, ఈరోజు మీకు సలైన్ వాష్ చేశారు. సలైన్ వాష్ చేసిన తర్వాత ఈ ఎపిసోడ్ అంటే ఈ అటాక్ మాత్రమే క్లియర్ అవుతుంది. మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఒకసారి సర్జరీ చేశారు కాబట్టి మళ్ళీ మీకు సైనస్ రాదు అని చెప్పడానికి లేదు. ఆరోగ్య రేఖ కార్యక్రమంలో చిన్న విరామం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి? ఈ సైనసైటిస్ కంప్లైంట్లో మీరు ఏ కారణం చేతనైనా నెగ్లెక్ట్ చేశారు, లేకపోతే మీ సొంత వైద్యం తీసుకున్నాక పని చేయలేదనుకోండి,
కాంప్లికేషన్ స్టేజ్కి వెళ్తాయి. కాంప్లికేషన్స్ అంటే సైనస్ ఒక్కటే ఇందాక మనం చెప్పుకున్నట్టు లోపల ఇన్ఫెక్షన్ వచ్చి సెప్టిక్ కావటం, సైనస్లు కూడా సెప్టిక్ అవుతాయి. సెప్టిక్ అయినప్పుడు మీకు రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి. సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఈ సెకండరీ ఇన్ఫెక్షన్ ఏంటంటే మీకు గొంతులో స్ప్రెడ్ కావచ్చు, కళ్ళకు స్ప్రెడ్ కావచ్చు, పెరియార్బైటల్ అంటారు, అంటే ఈ కళ్ళ చుట్టూ ఉండే ఎముకలో కూడా మీకు స్ప్రెడ్ కావచ్చు. మీరు అలా రకరకాల కారణాల చేత, అంటే అది కూడా బ్యాక్టీరియా వల్ల అయితే ఒక రకమైన సెకండరీ కాంప్లికేషన్స్ ఉంటాయి, వైరస్ వల్ల అయితే ఒక రకమైన సెకండరీ కాంప్లికేషన్స్ ఉంటాయి. మీరు ఉదాహరణకు మనం కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బ్లాక్ ఫంగస్ అని ఒక కాంప్లికేషన్ చాలామందికి తెలుసు. ఆ బ్లాక్ ఫంగస్ అంటే ఏంటంటే ఇక్కడి నుంచి ఈ కన్ను చుట్టూ ఉండే ఎముకలు ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ అవ్వటం, పాడవటం. అట్లానే సైనసైటిస్లో కూడా ఈ ఎముకలు దీని కంటి చుట్టూ ఉండే ఎముకలు దాని పొరల్లో మీకు స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవటం వల్ల కూడా మీకు ఈ కన్ను చుట్టూ డ్యామేజ్ అవ్వటం, అలా రకరకాల కారణాలు. అట్లాగే మీకు బ్రాంకైటిస్ లాగా, సెకండరీ లంగ్స్లోకి వెళ్తే న్యూమోనియా లాగా బ్రాంకైటిస్, ఇట్లా థ్రోట్ ఇన్ఫెక్షను, ఇట్లాంటి అన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. కొన్ని రేర్ డిసీజెస్లో ఒకవేళ మీకు స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ ఉంటే మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావటం, రొమాటిక్ ఫీవర్ అంటారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కాదు, రొమాటిక్ ఫీవర్ అంటారు, రొమాటిక్ ఫీవర్ లాంటివి రావటం. కొన్ని రకాల రేర్ కాంప్లికేషన్స్లో మీకు బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వటము, లేదా రుమాటిక్ ఫీవర్ లాంటివి వచ్చినప్పుడు మీకు హార్ట్లో కూడా మీకు ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ చాలా రేర్. సాధారణంగా మీకు లంగ్స్లో స్ప్రెడ్ అవుతుంది, ఇక్కడ సైనస్లోనే సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చి మీకు బాగా విపరీతమైన ఫీవర్స్ అట్లాంటివి రావటం జరుగుతూ ఉంటుంది. సార్, ముందు ఎపిసోడ్లో బ్రేక్ ముందుకు మాట్లాడుకున్నాం కదా సార్, సర్జరీ చేసిన తర్వాతకి సర్జరీస్ చేస్తారని. సర్జరీస్ చేసిన తర్వాతకి దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్స్ ఇస్తుందా? సర్జరీ వల్ల నెగటివ్ ఇంపాక్ట్స్ ఏమి ఉండవు. చాలా సింపుల్ సర్జరీ అది. సలైన్ వాష్ అంటారు, అంటే మీకు ఉన్న బ్లాక్ అయిన ఈ సైనస్ని ఒక రకమైన మెడికల్ వాటర్ పంపించి క్లీన్ చేయటం. జనరల్గా వాటర్ చాలా సింపుల్ ప్రాసెస్, ఎక్కువ కాంప్లికేటెడ్ ఏం కాదు. కాకపోతే ఆ సర్జరీ అనేది అల్టిమేట్ ట్రీట్మెంట్ కాదు. ఒకసారి సర్జరీ చేస్తే మళ్ళీ రాదు, ఇంకా జీవితకాలం రాదని అనుకుంటారు, అది పొరపాటు. మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ వరకు ఆ స్టేజ్కి వెళ్ళింది, క్లియర్ చేశారు, అయిపోయింది. మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ మొదటి నుంచి మెడిసిన్ వాడటం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సైనస్కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? ఈ సైనసైటిస్కి మిగతా అన్ని సైన్సెస్లో లిమిటెడ్ పీరియడ్ ట్రీట్మెంటే ఉంటుంది. యాక్చువల్గా ఈ సైనస్లో కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొద్దిమంది సెన్సిటివిటీ ఉండటం వల్ల ఏదో వాతావరణం మారినప్పుడు, వర్షంలో తడిచినప్పుడు, చలికాలం వచ్చినప్పుడు ఇన్ఫెక్ట్ అవ్వటం ఒక రకం అయితే అది అక్యూట్ సైనసైటిస్ అంటారు. క్రానిక్ సైనసైటిస్ అని చెప్పేసి దీర్ఘకాలంగా ఉండిపోతుంది. ప్రతి సీజన్లో ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం సంబంధం లేకుండా వాళ్ళకి మాటికి వస్తూనే ఉంటుంది. ఈ అక్యూట్ సైనసైటిస్లో కానీ, క్రానిక్ సైనసైటిస్లో కానీ, అలోపతిక్ సైన్స్లో కానీ కొన్ని రకాల వీటిల్లో పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు. అప్పుడు వచ్చింది ఆ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వటం వరకే, మళ్ళీ రాకుండా చేసే సౌకర్యం వేరే ఏ సైన్స్లో లేదు. అయితే హోమియోపతిలో ఏంటంటే మనం పూర్తిగా స్టడీ చేసి రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ చేసి మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు అసలు సైనస్ రావడానికి 2 కారణాలు. ఒకటి, మీ బాడీలోనే ఇమ్యూనిటీ తక్కువ అవ్వటం, అందువల్ల ప్రతి చిన్న బ్యాక్టీరియా, ప్రతి చిన్న వైరస్, మీకు ప్రతి చిన్న అలర్జీకి కారణమయ్యే వస్తువు మీ బాడీని అటాక్ చేస్తుంది, సైనస్ ఫామ్ అవుతుంది. సో హోమియోపతి మెడిసిన్స్ ఏం చేస్తాయంటే ఈ రెసిస్టెన్స్, ఇమ్యూనిటీని బిల్డప్ చేస్తాయి, ఇమ్యూనిటీని బాగా స్ట్రాంగ్ చేస్తాయి. స్ట్రాంగ్ చేసినప్పుడు మీకు ఇంతకుముందు కారణమయ్యే అలర్జీలు కానీ, బ్యాక్టీరియాలు కానీ, వైరస్లు కానీ మీ శరీరాన్ని, మీ సైనస్ని ప్రభావం చేయకుండా కాపాడతాయి. తద్వారా మీకు సైనస్ అసలు మళ్ళీ రాకుండా పర్మనెంట్గా తగ్గిపోతుంది. అయితే క్రానిక్గా, అంటే మీకు చాలా దీర్ఘకాలికంగా ఉన్న సమస్య ఎప్పుడైనా కూడా పూర్తిగా తగ్గడానికి కొంత టైం పడుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఈరోజు సైనస్ వచ్చింది, అట్లా మెడిసిన్ వాడతారు, ఇలా తగ్గిపోతుంది ఆ ఒక్క 4-5 రోజులకే. కానీ మళ్ళీ వస్తూనే ఉంటుంది, మళ్ళీ వాడుతూనే ఉంటారు. దాని బదులు ఒక కోర్స్ లాగా హోమియోపతి మెడిసిన్ మీరు వాడారనుకోండి, అసలు మీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్, అంటే మళ్ళీ సిక్ అవ్వటం సైనస్ వల్ల మీకు తగ్గిపోతుంది. క్రమేపీ వాటిల్లో డిస్టెన్స్ పెరుగుతుంది. ఇంతకు సపోజ్ ప్రతి 15 రోజులకు ఒకసారి మీకు జలుబు వచ్చేదంటే క్రమేపీ అది ప్రతి నెలకు ఒకసారి, తర్వాత ప్రతి 2 నెలలకు ఒకసారి, ఆ తర్వాత అసలు రాకుండా పూర్తిగా తగ్గిపోయే అవకాశం కేవలం హోమియోపతి మెడిసిన్స్లోనే ఉంది. ఇంకా దీంట్లో బ్యూటీ ఏంటంటే అసలు మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్సే ఉండవు హోమియోపతి మెడిసిన్లో. చిన్న పిల్లల దగ్గర నుంచి
100 ఏళ్ళ వయసు దాకా కూడా మనం హోమియోపతి మెడిసిన్స్ చాలా సేఫ్గా ఇవ్వచ్చు. అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పర్మనెంట్గా తగ్గించే అవకాశం కేవలం హోమియోపతి వైద్య శాస్త్రంలోనే ఉంది. లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఒక కారణమా సార్ సైనస్ రావడానికి? సైనస్ రావడానికి రకరకాల కారణాల్లో లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే, లైఫ్ స్టైల్ అనగానే మన చుట్టూ ఉండే పరిసరాలు, మనం ఎక్స్పోజ్ అయ్యే వాతావరణం, ఇవన్నీ కూడా మనకు లైఫ్ స్టైల్ కరెక్షన్స్లో చేంజెస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా సపోజ్ మీకు డస్ట్ అలర్జీ ఉందనుకో, ఇంట్లో దుమ్ము దులుపుతారు. దుమ్ము దులిపేదానికి మీరు దూరంగా ఉండాలి. లేదు మీరే దుమ్ము దులపాల్సిన పరిస్థితి, వేరే ఇంకెవరు లేరు మీకు హెల్ప్ అనుకున్నప్పుడు క్లోజ్గా పల్చటి బట్ట కప్పుకోవాలి. కప్పుకుంటే ఆ డస్ట్ మీ ముక్కులోకి వెళ్ళకుండా మీకు కాపాడతారు. అట్లాగే మీరు చలిగాలికి ఎక్స్పోజ్ అవ్వదు. ఇప్పుడు ఈ శీతాకాలంలో ఏమవుతుంది, మీరు కొంచెం పొద్దున్న లేవగానే చల్ల గాలి వస్తుంటుంది. ఈ గాలి వల్ల మీకు లోపల ఈ మ్యూకస్ అన్ని డ్రై అయిపోయి ఇన్ఫ్లమేషన్ వస్తుంది, తద్వారా సైనసైటిస్ వస్తుంది. సో అందువల్ల గాలికి కాపాడుకోవాలి. కొద్దిమంది ఇప్పుడు ఆఫీసుల్లో ఏసీ కిందనే ఉంటారు, దానివల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. కొద్దిమందికి ఏంటంటే కొన్ని రకాల వాసనలు పడవు, కొద్దిమంది సిగరెట్ వాసన పడదు. ఇంట్లో ఎవరైనా సిగరెట్ తాగే వాళ్ళు ఉంటే పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ సిగరెట్ అలవాటు లేని వాళ్ళు వాటి వల్ల కూడా మీకు సైనస్ ట్రిగ్గర్ అవ్వచ్చు. ఇలా మనకి ఏమేమి కారణాలు ఉన్నాయి వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకొని వాటికి కొంచెం దూరంగా ఉండాలి. ఈలోగా మనం మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నారనుకోండి, తర్వాత మెడిసిన్స్ వాడటం వల్ల మీకు రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అయ్యి మీరు వాటికి ఎక్స్పోజ్ అయినా కూడా మీకు ఏం కాదు. కొద్దిమందికి చల్లటి నీళ్ళు తాగితే ఎక్కువ అవుతుంది, కూల్ డ్రింకులు, ఐస్ క్రీమ్ తినగానే వెంటనే సైనస్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ అవి ఏదైతే మీకు కారణం అవుతుందో అది ఆపుకోవాలి. తర్వాత మన మెడిసిన్స్ వాడిన తర్వాత మీరు అవన్నీ తిన్నా తాగినా కూడా ఏం కాదు, అంతకుముందు ఎట్లయితే నార్మల్గా ఉన్నారో అలాంటి స్టేజెస్కి వెళ్తారు. సో ఈ లైఫ్ స్టైల్ అంటేనే ఇట్లాంటివన్నీ ఐడెంటిఫై చేయాలి. కొద్దిమందికి దుమ్ము వల్ల అవుతుంది, కొద్దిమందికి పోలెన్ అంటారు, పుప్పొడి రేణువులు, వాతావరణం మారుతుంది కదా, ఈ మారినప్పుడు లేకపోతే ఆకు రాలే కాలం, పువ్వులు పుప్పొడి రేణువులు ఉండే కాలం మన దగ్గర తక్కువ, కానీ ఫారిన్ కంట్రీస్లో పోలెన్ సీజన్లో విపరీతమైన అలర్జీలు, సైనస్లు వస్తూ ఉంటాయి. సో మనం వాటికి దూరంగా ఉండటం, మనం దాన్ని రెసిస్టెన్స్, మనం హోమియోపతి మెడిసిన్స్ వాడడం ద్వారా, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మన శరీరంలో రెసిస్టెన్స్ బిల్డ్ చేసుకుంటే మీరు మళ్ళీ ఎఫెక్ట్ కాకుండా ఉంటారు. కొద్దిమందికి కుక్క పిల్లలు పెంచుకునే అలవాటు ఉంటుంది, లేదంటే బొమ్మలు ఇంట్లో ఆడుకుంటారు. బొమ్మలకి అంతా పైన ఫర్ బూరు ఉంటుంది కదా, ఆ బూర్లో కూడా మీకు దుమ్ము పేరుకపోతుంది. అట్లా కార్పెట్స్ ఉంటాయి, చాలా ఇళ్ళలో కార్పెట్స్ పెట్టుకుంటారు. కార్పెట్స్లో కూడా మీకు నడుస్తూ ఉంటే దుమ్ము ఉంటుంది, ఆ దుమ్ము మీకు అలర్జీ కారణం అవుతుంది, సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా మనకి ఏంటి కారణం అవుతుంది చూసుకొని దాని దూరంగా ఉండటం, తర్వాత వాటికి ఎక్స్పోజ్ అయినా కూడా ఒకప్పట్లో నార్మల్ ఉండేలాగా మనం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా చేయొచ్చు. సార్ సైనస్ వచ్చిన వాళ్ళకి సూపర్ ఫుడ్ అంటే ఏమైనా ఉంటుందా? సైనస్ వచ్చిన వాళ్ళకి ఇట్లా సూపర్ ఫుడ్, సూపర్ మెడిసిన్ ఇట్లాంటివి ఏమి ఉండవు. అసలు కారణం ఏంటి మనం చూసుకోవాలి. ఫస్ట్ మన శరీరం, మన ఆరోగ్యం మనకు కొన్ని సైన్స్ అంటే కొన్ని సూచనలు ఇస్తూ ఉంటుంది ప్రతిసారి. మన శరీరం ఏం చెప్తుంది అనేది చూడకుండా పక్కోడు ఏం చెప్తున్నాడు, పక్కింట్లో ఏం జరుగుతుంది మనకి ఇంట్రెస్ట్. మన శరీరం మనకి ఏం చెప్తుంది ఎవడు చూడడు. సో ప్రతి నిమిషం మీ శరీరం ఆరోగ్యానికి సంబంధించి మీకు కొన్ని సూచనలు పంపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి మీరు దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు చాలా వరకు క్లియర్ అవుతుంది. ఈ సూపర్ ఫుడ్స్ అనేది ఏం లేదు, సరైన ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఆరోగ్యంగా, ఇన్ జనరల్ ఆరోగ్యంగా ఉంటే మీ రెసిస్టెన్స్ కూడా బెటర్ ఉంటుంది. తద్వారా మీరు ఈ చిన్న వాటికి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటారు. అంతే తప్ప సూపర్ ఫుడ్స్, షార్ట్ కట్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు. మనం ఆరోగ్యంగా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ మూడు సరిగ్గా చేసి ప్రశాంతమైన నిద్ర, టైంకి నిద్ర లేచి టైంకి పడుకుంటే చాలా వరకు రోగాలు ప్రివెంట్ అవుతాయి, సైనసైటిస్ కూడా ప్రివెంట్ అవుతుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల సైనస్ని మేనేజ్ చేయొచ్చు. కొన్ని రకాల ప్రాణాయామం అంటారు, అంటే మీరు తీసుకునే శ్వాస, వీటి వల్ల కూడా ఇండైరెక్ట్ బెనిఫిట్ ఉంటుంది. కేవలం మీరు ప్రాణాయామం చేయడం ద్వారానే మీకు సైనస్ తగ్గుతుందని నేను చెప్పాను. కాకపోతే మళ్ళీ ఈ సైనసైటిస్, సైనస్ అటాక్ వచ్చే వాళ్ళలో అటాక్ మధ్యలో మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం వీటి ద్వారా మీకు ఉపయోగం ఉండే ఛాన్స్ ఉంది. ప్లస్ ప్రాణాయామంతో ఓవరాల్గానే మీకు జనరల్ హెల్త్ బెటర్ అవుతుంది. తద్వారా మీకు ఇండైరెక్ట్ బెనిఫిట్ ఉంటుంది. బట్ బిట్వీన్ ద ఎపిసోడ్ చేసుకోగలిగితే మీకు ప్రాణాయామం, మీకు ఎపిసోడ్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సార్ సైనస్కి, ఆస్తమాకి, బ్రాంకైటిస్కి ఈ మూడిటికి లింక్ ఏమైనా ఉంటుందా సార్? జనరల్గా ఏమవుతుందంటే
ఒక రెస్పిరేటరీ అలర్జీస్ ఉండేవాళ్ళు, లేకపోతే రెస్పిరేటరీ శ్వాస సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళలో ఒక సైనస్ వచ్చిందంటే నిదానంగా మీరు కాంప్లికేట్ చేయడం, లేట్ చేయడం ద్వారా, లేదా మళ్ళీ వచ్చినప్పుడు నిదానంగా అది బ్రాంకైటిస్ రావటము, ఫారింజైటిస్ అంటే గొంతు నొప్పి రావటము, ఆస్తమా లాంటి సిమ్టమ్స్ రావటం కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి అలర్జీ అనేది మీ బాడీలో ప్రవేశం అయితే క్రమేపీ అన్నిటికి ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మన కంటికి కనెక్షన్ ఉంది, చెవుకి కనెక్షన్ ఉంది, ముక్కుకు, గొంతుకి, అట్లాగే శ్వాసనాళాలు అన్నిటికీ, లంగ్స్, వీటన్నిటికీ ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది. ఒక దగ్గర వాపు స్టార్ట్ అయితే మీరు బాగా లేట్ చేసినప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్ అటు కూడా పాకుతుంది. సో అందువల్ల ఒక్కసారి మనకు సైనస్ వచ్చి మనం సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే, లేదు బాగా సెన్సిటివిటీ, ఇట్లాంటి అలర్జిక్ సెన్సిటివిటీ కానీ, సెకండరీ ఇన్ఫెక్షన్ సెన్సిటివిటీ కానీ, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల ఉంటుందో వాళ్ళు క్రమేపీ కొత్తలో ఓన్లీ అలర్జీలు, తుమ్ములు ఇవే ఉంటాయి, తర్వాత సైనస్ అవుతుంది. ఆ తర్వాత బ్రాంకైటిస్, ఆస్తమా లాగా రూపాంతరం అంటే క్రానిక్గా మళ్ళీ సంవత్సరాలు ఉండే వాళ్ళలో ఇట్లాంటి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి ప్రాపర్ ఆస్తమాటిక్, ప్రాపర్ బ్రాంకైటిస్, ఇంకెప్పుడు లైఫ్ లాంగ్ ఉండే లాంటి ఇబ్బందులు దారితీయవచ్చు సైనసైటిస్ నెగ్లెక్ట్ చేయడం ద్వారా. చూశారు కదండి ఈరోజు కార్యక్రమంలో చలికాలంలో వచ్చే సైనస్ ప్రాబ్లం గురించి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది డాక్టర్ గారు ఎంతో చక్కగా వివరించారు కదండి. ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ. మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది అని ఆశిస్తూ వచ్చే వారం మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నానండి మీ దివ్యవాణి టీవీ.